ఈరోజు మా ఇంట్లో మా మదర్ వెజిటబుల్స్ని ఎలా పండించుకుంటున్నారో ఏమేం వెజిటబుల్స్ ఉన్నాయో మీకు చూపిస్తున్నాను. చాలా చిన్ని గార్డెనే. లెట్స్ హ్యావ్ ఏ లుక్. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఏమో ఫ్రెంచ్ బీన్స్ అంటారు కదండి, ఆ మొక్క. ఇది చూసారా, కుండీలో పెట్టుకున్నారు. కింద ఆల్రెడీ కాయలు వచ్చేసినాయి మనకి. ఇది పెట్టుకొని ఒక 15 days అవుతుందన్నమాట. మొక్క పెట్టుకున్నప్పటి నుంచి సీడ్స్ వేస్తే ఇలా వచ్చింది. ఇది ఇలా కొంచెం పాకటం కోసమని ఒక రాడ్ పెట్టుకున్నారు. దాని మీద చక్కగా పాకుతూ కాయలు అయితే గింజ వేసిన ఒక 15 daysకి మనకి వచ్చేసినాయి. ఆల్రెడీ రెడీ టు హార్వెస్ట్ అన్నమాట. మనకి లోపల గింజ కట్టేస్తే మనం కాయలు అనేవి కోసేసుకోవచ్చు. చూసారా, ఇట్లా గుత్తులుగా కాయలు కాస్తాయండి మనకి. ఫ్రెంచ్ బీన్స్ అంటారు కదా, చాలా బాగుండేవి. ఇవి ఫ్రై చేసుకోవచ్చు, మనం ఏదైనా రెసిపీస్లో వేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ రైస్ అలాగా. చూసారా ఎంత పెద్ద గుత్తుందో. సీడ్స్తోనే వేసామండి ఈ ప్లాంట్. సో ఇలా మనకి చక్కగా గుత్తులుగా కాస్తున్నాయి. వెరీ నైస్ కదా. సో ఇప్పుడు వచ్చేసి టొమాటో అండి. టొమాటోస్ కూడా అంతేనమాట. సీడ్స్ వేస్తే చక్కగా మొలిచినాయి. ఇవి కూడా ఒక 5-6 ప్లాంట్స్ వరకు ఉన్నాయండి. చక్కగా ఇవి పడిపోకుండా ఏదైనా సపోర్ట్ కోసమని ఇలా స్టిక్స్ పెట్టారు మా మదరు. చూసారా, కాయలు ఉన్నాయి, ఆల్రెడీ వచ్చేసినాయి మనకి కాయలు కూడాని. ఒక్కొక్క చెట్టుకి ఒక 10 వరకు ఉన్నాయండి ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఫస్ట్ కాపు కదా. సో ఇది చూసారా, ఇక్కడ ఈ చెట్టుకి సపోర్ట్ కోసమని ఒక స్టిక్కి కొబ్బరి పీచుని దారంతో చుట్టేశారు మా మదరు. సో ఇలా ఉంటే చెట్టు అనేది ఎక్కువ కాయలు కాసినప్పుడు బరువుకి పడిపోకుండా చక్కగా సపోర్ట్గా ఉంటుందన్నమాట. అది కాకుండా చెట్టు కర్రకి కొబ్బరి పీచు ఉంది కదండి. సో తేమ అనేది ఉంటుంది, ఆ బ్రాంచెస్ అనేవి ఎండిపోకుండా ఉంటుంది, ఆ తేమను పీల్చుకొని. చూసారా, ఇది ఇంకొక చెట్టు. దీనికి కూడా ఒక 6 వరకు ఉన్నాయి. చూడండి, ఇవన్నీ ఇంకా పండాలండి, ఇంకా పెద్దవి అవుతాయి అన్నమాట. చూసారా, ఇవన్నీ టొమాటో మొక్కలు ఒక 4 కుండీల్లో ఉన్నాయండి. ఒక్కొక్క కుండీలో ఆల్మోస్ట్ 2-3 వరకు ఉన్నాయి. ఇవేమో చెట్టు చిక్కుడు అంటారు కదండి, పాదిలాగా కాదు, చెట్టు చిక్కుడు అంటారు కదా, అదనమాట. ఇలా టబ్లో వేశారు. సీడ్స్ వేస్తే ఇలా ఒక 1 weekకి ఇలా చక్కగా మొలిచినాయి మనకి మొక్కలు. సో ఇవి కూడా అంతేనండి. ఇందాక మనం ఫ్రెంచ్ బీన్స్కి చూసినట్టే ఏదన్నా సపోర్ట్ ఇస్తే చక్కగా ఆ సపోర్ట్ వరకు వెళ్ళి మనకి కాయలు అనేవి చక్కగా కాస్తాయి అన్నమాట. ఈ టబ్లో మనకి ఒక 8-9 వరకు ఉన్నాయండి ప్లాంట్స్. చూసారా, ఇవి కూడా అంతే. మనం పాది కాదండి, ఇది చెట్టు చిక్కుడు అంటారు కదా, అవి అన్నమాట. టబ్లో వేసుకొని పెంచుకుంటున్నారు. వంగ మొక్క అండి. వంగ నారు ఆల్రెడీ వేశారు, అది ఇంకా డెవలప్ అవ్వలేదు, వర్షాలు కదా. సో ఇది అంతకు ముందు వేసిందనమాట. ఒక మొక్క ఉంది. సో అది ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది మనకి. చూసారా, కాయలు వస్తాయి ఇంకా మనకి. ఒకటే ఉందండి, ఇది గ్రో బ్యాగ్లో పెట్టారు మా మదరు. సో చక్కగా ఇది కూడా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇంకా వచ్చేస్తాయి మనకి కాయలు. అలాగే ఇది చూసారా, ఇది చెర్రీ టొమాటోస్ అండి. చెర్రీ టొమాటోస్ కూడా అంతే. చూసారా, గుత్తులుగా కాస్తాయండి చెర్రీ టొమాటోస్. వాటి బరువుకి చెట్టు అనేది పడిపోకుండా ఉండడం కోసం ఇలా ఒక స్టిక్ అనేది సపోర్ట్గా పెట్టారు. చూసారా, ఇక్కడ 2 గుత్తులు ఉన్నాయి ఆల్రెడీ. సో ఇది అంతేనండి, ఫస్ట్ కాపేనమాట. ఒక 1 month నుంచే స్టార్ట్ చేశారండి వెజిటబుల్స్ అనేవి మా మదరు. సో ఇదొక బంచ్. చూడండి, ఒక బంచ్కి మనకు ఆల్మోస్ట్ 8 వరకు ఉన్నాయి. ఈ బంచ్కి ఇంకా పెరుగుతాయండి ఇవి. ఈ బంచ్కి 6 ఉన్నాయి. ఇక పైన ఇంకొక 2 bunches వస్తున్నాయి మనకి. ఇంకా ఎక్కువ గుత్తులుగా వస్తాయండి. ఈ చెర్రీ టొమాటోస్ వచ్చి ఒక 2 ఉన్నాయి అన్నమాట మనకి. ఇవి కూడా అంతేనండి, గ్రో బ్యాగ్లో పెట్టాం మనము. చూసారా, చాలా చక్కగా కాస్తున్నాయి మనకి. ఇది పుదీనా అండి. పుదీనా కూడా ఇలాగ టబ్లో పెట్టేశారు మా మదరు. సో ఒక సైడ్ వచ్చి కొంచెం వాడాము. మనం ఏదన్నా కర్రీస్లో కానీ రైసెస్లో కానీ వేసుకుంటే ఫ్రెష్ పుదీనా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇది వర్షం ఎక్కువ పడితే కొంచెం కుళ్ళిపోతాయండి. సో అందుకనే కొంచెం ఇలా ఉంది. బట్ టబ్బు మొత్తం పెరిగిపోయింది. చూడండి,
ఇలాంటివి టబ్లో పెంచుకోవడానికి చాలా బాగుంటుంది మనకి. సో అలాగే ఇది ఆకుకూరలు అండి, చుక్కకూర, ఇదంతా వచ్చేసి చుక్కకూర. అలాగే ఈ సైడ్ ఏమో మనకి మొత్తం పాలకూర ఉంది. ఆల్రెడీ మీకు ఒక వీడియోలో ఈ ఆకుకూరల్ని ఈజీగా ఎలాగా చేసుకోవాలో మీకు చూపించాను వీడియో అనేది. ఇది మనకి క్రాడిల్ బాక్స్ అనమాట. క్రాడిల్కి అవుటర్ బాక్స్ ఉంటుంది కదా, అందులోనే చేశారు. సో అప్పుడు ఆల్రెడీ వన్స్ మీకు చూపించినప్పుడు హార్వెస్ట్ చేసేసాము. హార్వెస్ట్ చేసిన 10 డేస్కి చక్కగా మళ్ళీ మనం హార్వెస్ట్ చేసుకోవడానికి సరిపడా వచ్చేసింది అనమాట. చూసారా? అలాగే ఇదేమో గోంగూర అండి. గోంగూర కూడా అంతే, గ్రో బ్యాగ్లో వేశారు. గోంగూర కూడా సీడ్స్ వేశారు. సీడ్స్ వేసిన 10 డేస్కి మనకి గోంగూర కూడా చక్కగా మొలకలు వచ్చేస్తాయి. చక్కగా పెరిగిపోయింది. ఈ గోంగూర కూడా ఇప్పుడు మనకి రెడీ టు హార్వెస్ట్ అనమాట. మనం వేసుకోవచ్చు. ఇలా లేతగా ఉన్నప్పుడు చక్కగా ఏ పప్పులో అయినా వేసుకోవచ్చు. చూసారా? బెండ మొక్కలండి ఇవి. బెండ మొక్కలు కింద మనం టబ్లో, అంటే మన కూలర్కి కింద ట్యాంక్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టారు బెండ మొక్కలు. సీడ్స్ వేస్తేనే మొలిచినాయి. ఇవి కూడా అన్నీ చక్కగా ఒక 8 వరకు ఉన్నాయండి. సరిపోతాయి అన్నమాట. ఒక 2 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఖచ్చితంగా సరిపోతాయి ఈ వెజిటబుల్స్ అనేవి. సో ఇవి వచ్చేసి మనకి కూలర్కి కింద ట్యాంక్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టారు. ఇవి ఆల్రెడీ రెడీ అయిపోతున్నాయండి. మనకి కాయలు వస్తున్నాయి, పిందెలు కనిపిస్తున్నాయి. మీరు గమనిస్తే చూసారా? ప్రతి ప్లాంట్కి పిందెలు ఉన్నాయి. 2, 3, 4 అట్లా ఉంటాయి అన్నమాట మనకి. ఇంకొక 1 వీక్కి ఐ థింక్ బెండకాయలు అనేవి మనకి వచ్చేస్తాయి. చూసారా? ఇది ఎలా పెట్టుకున్నారంటే మా మదరు, ఇది కింద మనకి, నేను మీకు చెప్పా కదా, కూలర్కి కింద లోయర్ ట్యాంక్ అనమాట. దాంట్లో ఏం చేశారంటే ఇలా ముందు డ్రైడ్ లీవ్స్, అంటే ఎండు ఆకులు అన్నీ వేసుకున్నారండి, ఒక లేయర్. ఇలా వేసుకోవటం వల్ల మనకి ఎక్కువ మట్టి అనేది పడదు. అది కాకుండా వాటర్ అనేది ఈజీ ఫ్లో ఉంటుంది. ఇంకా ఒక మంచి మాన్యూర్, ఒక మంచి ఎరువు, సాయిల్ని చక్కగా ఎన్రిచ్ చేస్తుంది అనమాట. ఇవన్నీ చక్కగా కలిసిపోయి. సో ఇలా ఎండు ఆకుల్ని ఒక లేయర్ వేసేసుకొని దీనిపైన మళ్ళీ మట్టిలో మనకి వర్మీ కంపోస్టు, ఇంకా ఎరువు, ఇదంతా కలుపుకున్న మట్టిని, సాయిల్ని దీని మీద వేసేసుకొని సీడ్స్ వేసుకున్నారు. ఈ క్లిప్పింగ్ మీకు చూపిద్దామని తీసి పెట్టుకున్నాను నేను. చూసారా? ఇలా వేసుకుంటం వల్ల మనకి చక్కగా ఆ వాటర్ అనేది బయటికి ఈజీ ఫ్లో ఉంటుంది. ఇంకా సాయిల్ కూడా చక్కగా మంచి పోషకాలతోటి రిచ్నెస్ ఉంటుందండి. మొక్కలు కూడా చక్కగా పెరుగుతాయి మనకి. చూసారా? బెండ మొక్కలు ఇవన్నీ. ఇవేమో గోరుచిక్కుడు అండి. ఇవి ఇంకా రాలేదు కాపుకి, పెరుగుతున్నాయి మనకి గోరుచిక్కుడు ఇవి. ఇదేమో దొండపాది. ఇది రీసెంట్గానే పెట్టారు, 2 డేస్ బ్యాక్ పెట్టారనమాట దొండపాది. ఇది కూడా చక్కగా పాకుతుంది మనకి. ఇలా ఒక ట్యాంక్ తీసుకొని కూలర్ ట్యాంక్లో 3 మొక్కలు పెట్టుకున్నారండి. అలాగే ఇదేమో కాకరపాది అండి. కాకరపాదిని కూడా అలా గ్రో బ్యాగ్లో పెట్టి ఇలా పాతది మన యాంటెనాది ఉంటుంది కదా, దానికి ప్యాకింగ్ చేశారు. చూసారా? ఇవండి ఇప్పుడు మా ఇంట్లో మేము పెంచుకుంటున్న వెజిటబుల్స్ అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.